ది గుంటూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ బ్యాంక్ చైర్మన్ బోనపైన శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో స్థానిక శారదా కాలనీ మెయిన్ రోడ్డు వసంతరాయపురంలో 18వ నూతన బ్రాంచ్ ని ఘనంగా ప్రారంభించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు మహమ్మద్ నజీర్ అహ్మద్, ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్, జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, మద్దిరాల మ్యానీ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ది గుంటూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ బ్యాంకు 18వ బ్రాంచ్ ప్రారంభించిన సందర్భంగా చైర్మన్ బోనపైన శ్రీనివాస్ యాదవ్ కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని అన్నారు. పేద మధ్యతరగతి వారికి అందుబాటులో ఉంటూ చిరు వ్యాపారాలకి అండగా నిలవాలని కోరారు. ఈ బ్యాంకు 1100 కోట్ల టర్నోవర్తో నడుస్తుందని, బ్యాంకు 75 సంవత్సరాలుగా ప్రజలకు సేవలు అందిస్తూ దిగ్విజయంగా నడుస్తుందని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ బ్యాంకు చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి గణనీయమైన అభివృద్ధిని సాధిస్తూ దినదిన అభివృద్ధి చెందుతుందని తెలియజేశారు. కార్యక్రమంలో గుంటూరు నగరంలోని ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, బ్యాంకు పాలకవర్గం మరియు సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు ది గుంటూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ప్రైవేట్ లిమిటెడ్ 75 సంవత్సరాలు పూర్తి చేసుకొని గుంటూరు ప్రాంత ప్రజలందరికీ కూడా బ్యాంకింగ్ రంగంలో విశిష్టమైనటువంటి సేవలు అందిస్తున్నటువంటి అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకు ఈరోజు 18వ బ్రాంచ్ని స్థానిక శారదా కాలనీ ప్రాంతంలో పెట్టుకోవడం చాలా సంతోషం. మధ్యతరగతి ప్రజలు అలాగే పేద వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలకు అవసరాలను, బ్యాంకింగ్ సంబంధించినటువంటి అవసరాలకు ఎప్పటికప్పుడు కస్టమైజ్ చేస్తూ ముఖ్యంగా గోల్డ్ లోన్స్ కానీ, అలాగే చిన్న చిన్న మొత్తాలు ఇచ్చేటువంటి రుణాలు కానీ, సేవింగ్స్ కానీ, అలాగే పేద ప్రజలకు అవసరమైనటువంటి 2 వీలర్ కానీ, అలాగే వివిధ రకాల లోన్స్ని విరివిరిగా అందిస్తున్నటువంటి కోఆపరేటివ్ బ్యాంకు ఒక దశాబ్ద కాలం నుంచి చైర్మన్గా ఉన్నటువంటి సోదరులు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ గారి, అలాగే వాళ్ళ డైరెక్టర్స్ అందరూ కూడా కలిసికట్టుగా ఎంతో కృషి చేస్తూ ఈ బ్యాంక్ని దినదినాభివృద్ధి చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా 1100 కోట్ల రూపాయల టర్నోవర్తో 18 బ్రాంచులతో 250 మంది స్టాఫ్తో, కస్టమర్స్ అయితే వేలాది మంది కస్టమర్స్తో, ముఖ్యంగా ఈ బ్యాంక్ యొక్క సేవలు విస్తృతంగా నగరంలో ప్రతి ఒక్క ప్రాంతానికి కూడా విస్తరిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. రాబోయేటువంటి రోజుల్లో ఈ బ్యాంక్ మరింత విస్తరించి ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా శాఖలను ఏర్పాటు చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ బ్యాంక్ చైర్మన్ గారికి, అలాగే డైరెక్టర్స్కి, సిబ్బందికి, కస్టమర్స్ అందరికీ కూడా గుంటూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ వారి 18వ బ్రాంచ్ ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి మిత్రులు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారు, అట్లానే మరో మిత్రులు డేగల ప్రభాకర్ గారు, అట్లానే మ్యానీ గారు, వచ్చినటువంటి గాదె వెంకటేశ్వరరావు గారు అందరికీ కూడా ప్రత్యేకంగా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ యొక్క బ్యాంక్ యొక్క పురోభివృద్ధి కోసం చాలామంది కస్టమర్స్ మాకు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. అట్లానే ఎమ్మెల్యే గారు కానీ, చైర్మన్ గారు కానీ, మ్యానీ గారు కానీ, వారికి సంబంధించినటువంటి వ్యక్తులు మీరు పర్ఫెక్ట్గా లోను మీ నామ్స్ ప్రకారం ఇవ్వండి అని చెప్పి మా దగ్గర పంపిస్తూ ఉంటారు. ఈ బ్యాంకు పూర్తిగా ఆర్బీఐ నిబంధన, రిజర్వ్ బ్యాంక్ వారి నిబంధనల ప్రకారం నడిచే బ్యాంకు. ఇక్కడ సుమారుగా మేము 500 కోట్ల డిపాజిట్లతో, 600 అడ్వాన్సెస్తో, లోన్లతో ఈ బ్యాంక్ నడుపుతూ ఉన్నాం. మా బ్యాంకులో ఉన్నటువంటి ఎంప్లాయీస్ కూడా చాలా చక్కగా కస్టమర్స్తో కలిసిపోయి ఏదైనా అవసరమైతే మ్యాక్సిమం 2 వారాల్లోనే లోన్ ఇచ్చే ప్రక్రియ కూడా మా బ్యాంకులో కొనసాగుతాం. అట్లానే మధ్యతరగతి కుటుంబీకులకు ఎక్కువ ఉపయోగపడేటువంటి బ్యాంకు మాది. అంటే ₹1,00,000 నుంచి 4 కోట్ల వరకు కూడా లోన్ ఇచ్చేటువంటి అవకాశం మా బ్యాంకులో ఉంది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మధ్యతరగతి కుటుంబీకులకు అందరికీ కూడా బాగా ఉపయోగపడేటువంటి సంస్థగా మేము ఉంటాం మేము. కాబట్టి దగ్గరలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ గుంటూరులోనే కాకుండా పక్క జిల్లాలు, కృష్ణా జిల్లా, ప్రకాశం జిల్లాలో కూడా మా బ్రాంచ్లు ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా ఈ ప్రాంత వాసులకి ఉపయోగపడుతున్న విధంగా మా డైరెక్టర్ల సూచనల మేరకు మేము ఇక్కడ బ్రాంచ్లు ఏర్పాటు చేయడం, ఆర్బీఐ వారు మాకు లైసెన్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ ఎక్కడైతే ఈ ప్రాంతంలో ఎక్కువ వడ్డీకి డబ్బులు తీసుకొని ఇబ్బందులు పడుతున్నారో వారందరికీ కూడా వారి అవసరాలకు తగ్గట్టుగా కూడా ఈ బ్యాంకు ఉపయోగపడుతుంది. మీరు ఈ అవసరాన్ని, ఈ యొక్క బ్యాంకుని మీ అవసరాలకు ఉపయోగించుకోవాలి. అట్లానే మా దగ్గర లాకర్స్ కూడా ఉన్నాయి, పెద్ద లాకర్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఎక్కడ కూడా నేషనల్ బ్యాంక్ అర్బన్ బ్యాంకు ఈరోజు వసంతరాయపురంలో కొత్తగా బ్రాంచ్ ఓపెన్ చేయటం, అలానే గుంటూరు ఈస్ట్లోనే 3 బ్రాంచులని ఏర్పాటు చేసి
దాదాపుగా 10 సంవత్సరాల నుంచి చైర్మన్గా ఉన్నటువంటి బ్రదర్ బోనమోయిన శ్రీనివాస్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఈ కోఆపరేటివ్ బ్యాంకు వ్యవస్థ అంచెలంచెలుగా ఈ రోజున ఆయన వచ్చిన దగ్గర నుంచి చైర్మన్గా వచ్చిన దగ్గర నుంచి కూడా మరి 10 బ్రాంచులు పెరగటం అనేది దాదాపు టోటల్గా 18 బ్రాంచులు అనతి కాలంలోనే 10 బ్రాంచులను ఓపెన్ చేసి ఈ రోజున ప్రజలకు సేవలు అందిస్తున్నటువంటిది గుంటూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్. ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజున చిన్న చిన్న దాదాపుగా ఇటువంటి సెంటర్లో మధ్యతరగతి వారు చిన్నవారు ఉంటారు కాబట్టి వారందరికి కూడా అనుగుణంగా వాళ్ళకి లోన్లు కూడా ఇమీడియట్లీగా ప్రాసెస్ అనేది కూడా చాలా స్పీడ్గా ఇచ్చే విధంగా ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసినటువంటి ఈ గుంటూరు కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ ఈ రోజున అంచెలంచెలుగా ఎదిగి ఈ స్థాయికి వచ్చి ఇంకా దీని పరిధి పెంచుకొని ఇది అంచెలంచెలుగా డెవలప్ కావాలని చెప్పేసి రాను రోజుల్లో విస్తృత స్థాయిగా అన్ని ఏరియాల్లో కూడా ఇప్పుడు దాదాపుగా ఇప్పుడే చెప్తున్నారు, దాదాపుగా పొచ్చూరు అలానే మరి నసరాపేట కూడా ఉందన్న, నసరాపేట అనే ప్రకాశం జిల్లాలో కూడా విస్తృతంగా మరి ఈ అర్బన్ బ్యాంక్ ఏర్పాటు చేయడం జరిగింది. అలానే ప్రతి ఒక్కరికి కూడా సర్వీస్ ఇవ్వాలని చెప్పేసి రాను రోజుల్లో మీ సహాయ సహకారాలు ప్రతి పేదవాడికి మరి అందాలని చెప్పేసి కోరుకుంటూ ఈ కోఆపరేటివ్ బ్యాంకు అంచెలంచెలుగా ఎదగాలని చెప్పేసి అందరికి కూడా ఇక్కడ ఉన్నటువంటి మరి డైరెక్టర్లు అయినటువంటి వారికి అలానే సిబ్బందికి ముఖ్యంగా కస్టమర్లందరూ కూడా మరి శుభాకాంక్షలు తెలియజేస్తాం. 75 సంవత్సరాలు పూర్తి చేసుకొని నూతన బ్యాంకుని శారదా కాలనీలో వ్యాపారి కోడల్లో ఉన్నటువంటి ప్రాంతంలో ఓ బ్యాంకుని ఏర్పాటు చేసుకోవటం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. బ్యాంక్ చైర్మన్గా ఉన్నటువంటి శ్రీనివాస్ యాదవ్ గారికి కానీ వారి డైరెక్టర్లకు కానీ వారి యొక్క సిబ్బందికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. 10 సంవత్సరాల క్రితం అర్బన్ బ్యాంకుకి మేము వెళ్ళినప్పుడు అర్బన్ బ్యాంక్కి నష్టాల్లో ఉంటుంది, సరైనటువంటి డెవలప్మెంట్ లేదు అని చెప్పి కూడా ఎంప్లాయీస్ బాధపడతా ఉండేవాళ్ళు. వాళ్ళకి ఉద్యోగ భద్రత అనేది ఉండేది కాదు. ఎందుకంటే ఆ రోజుల్లో అర్బన్ బ్యాంక్ని ఎప్పుడే తీసేస్తారు అనేటువంటి భావన ఎంప్లాయీస్లో ఉండేది. కానీ శ్రీనివాస్ యాదవ్ గారు అర్బన్ బ్యాంక్ చైర్మన్గా వచ్చిన తర్వాత ఆ రోజుల్లో 300 చిల్లర కోట్లతో ఉన్నటువంటి బ్యాంకి దినదినాభివృద్ధి చెందుతూ దాదాపుగా 1100 కోట్ల పైగా ఈరోజు టర్న్ ఓవర్ చేసుకుంటూ ఉంది. ఎంప్లాయీస్ అందరూ కూడా వారికి ఒక ఉద్యోగ భద్రత భరోసాని కల్పించడంలో చైర్మన్ గారు సఫలీకృతం అయ్యారని చెప్పి వారి యొక్క స్టాఫ్ అందరూ